తదుపరి కన్యా రాశి. ఈ యొక్క కన్యా రాశి జాతకులకు లగ్నంలో కేతువు, సప్తమంలో రాహుగ్రహ సంచారం జరుగుతూ రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ సంచరిస్తున్న క్రమంలో ముఖ్యమైన పనులను ముఖ్యంగా కొంతకాలం వాయిదా వేయడం మంచిది అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. తొందరపాటు పనికిరాదు. వాక్స్థానంలో చంద్రుడు సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిని ఆలోచించి నిదానంగా పూర్తి చేస్తారు. తృతీయ స్థానంలో ద్వితీయాధిపతి అయిన శుక్రుడు సంచరిస్తున్న క్రమంలో తోడబుట్టిన వారి యొక్క సలహాల మేరకు అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యమైన పనుల్లో కార్యజయం పొందడానికి అవకాశం కలదు. లగ్నాధిపతి అయిన చంద్రుడు తృతీయం నుంచి చతుర్థంలోకి మారుతున్న క్రమంలో విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు చక్కని విద్యావకాశాలతో పాటు ఉన్నతమైన మార్కులు సాధించే అవకాశం లభిస్తుంది. విద్య యందు శ్రద్ధ తగ్గకుండా వారు చదువు యందు శ్రద్ధ చూపాలి. పంచమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో వారం చివరిలో ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వింటారు. షష్టమ స్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో ఎప్పటి నుంచో మీరు మిత్రులుగా భావించిన వారి వద్ద నుంచి కొంత శత్రుత్వాలు ఏర్పడడానికి అవకాశం ఉంది కాబట్టి, మిత్ర భేదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క స్నేహితులతోనూ కుటుంబ బంధువులతోటి మాట్లాడే సందర్భంలో కాస్త ఆచితూచి వ్యవహరించాలి. సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ప్రత్యేకంగా చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్న క్రమంలో గురువు వల్ల ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ ఈ యొక్క రాశి ప్రకారము గురువు అష్టమంలో సంచరిస్తున్న కారణంగా గురుగ్రహానికి సంబంధించిన పరిహారాలు గనక ఆచరించినట్లయితే సకాలంలో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గురుగ్రహ సంబంధమైన ఆలయాలు సందర్శించడము, ప్రత్యేకంగా దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రాన్ని పఠించినట్లయితే సకల దారిద్ర్య బాధలు తొలగిపోయి అధిక ధనవంతులు అవ్వడానికి అవకాశం కల్పించబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి.